ప్రభునందు మరణత విశ్వాస సమాజం అనేటువంటి టీవీ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆయన దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మరొక సంవత్సరము ఆయనను ఘనపరిచి ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ఆయన సన్నిధానములో జీవించే మహాభాగ్యము దేవదేవుడు ఆయన మనకు అనుగ్రహించి ఆశీర్వదించి బలపరిచి దీవించును గాక. ఆమేన్. కాబట్టి ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే, అక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మన దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త అనే మాటను మనం చూస్తే, ఆయన ఆలోచన ఇచ్చేవాడు, ఆయన ఆలోచన చెప్పేవాడు, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసేవాడు. అందుకే మనం గమనిస్తే, మనం తెలుసుకోవలసినవి, మనం చేయవలసినవి, ఏ విషయములో లోనైనా సర్వజ్ఞాని అయినటువంటి యేసు ప్రభువే ఆలోచన చెప్పగలడు. ఆయన అనంత యుగాలకు ఆయన తండ్రి అయి ఉన్నాడు అని మనం దేవుని యొక్క లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన ఆలోచనను అనుగ్రహించే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కీర్తన గ్రంథము 32వ కీర్తన 8వ వచనం మనం చదివితే, కీర్తన గ్రంథము 32వ కీర్తన 8వ వచనంలో ఏమనుందో చూద్దామా? 32వ అధ్యాయము 8వ వచనంలో ఏముంది అంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీకు నేను బోధించేదను, నీకు నేను ఉపదేశం చేసేదను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? యెషయా గ్రంథము 48వ అధ్యాయములో యెషయా గ్రంథము
48వ అధ్యాయము 17వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనుంది అంటే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవలసినటువంటి మార్గమును, నీవు నడవలసినటువంటి త్రోవను నిన్ను నడిపించేదను. నువ్వు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. మరి ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను, నీ సంతానము ఇసుక వలెను విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అని మరి దేవుడు ఇక్కడ మరి సెలవిస్తూ ఉన్నారు. నీ విమోచకుడైనటువంటి దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసినటువంటి త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలెను విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అన్నాడు. ఎవరు అంటే ఆయన ఉపదేశమును ఆలకించేవారు, ఆయన ఉపదేశమునకు చెవియొగ్గేవారు. మరి గత వర్తమానములో మనం చూసాం కదా, దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు అని గాబ్రియేలు దేవదూత మరి కన్య అయినటువంటి మరియతో చెప్పినప్పుడు వెంటనే ఆ మరియమ్మ తల్లి ఏమని అంగీకరించారంటే, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి ప్రభు చిత్తానికి తల వంచింది, ప్రభు చిత్తానికి తల ఒగ్గింది, ప్రభు చిత్తానికి తన ఇష్టాన్ని లోబరుచుకుంది. అందుకనే స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడింది. ఆమె గర్భఫలము ఆశీర్వదించబడిన సంతానంగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. మరి మనం కూడా అలాగనే దేవుని సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము మరి ఆ కన్య అయినటువంటి మరియ వల్లే మనము కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుని దేవుని చిత్తానికి మనం లోబడి మనం జీవించినట్లయితే, ఇదిగో ప్రభుదాసురాలను నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక అని మనం ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకుంటామో, ఇదిగో ఇక్కడ మరి యెషయా గ్రంథములో 48 అధ్యాయంలో 17వ వచనం 18వ వచనంలో చెప్పినట్లుగా, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసినటువంటి త్రోవను నిన్ను నడిపించేదను. అంటే మనల్ని దేవుడు నడిపిస్తే మనము మరి ఏ విధమైనటువంటి ప్రక్కదారులు, అడ్డదారులు, డొంకదారులు కాకుండా సరైనటువంటి మార్గములో దేవుడు మరి తన చిత్తానుసారంగా నడిపిస్తే
మన జీవితంలో ఎక్కడా కూడా తప్పిపోకుండా, తొలగిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా మరి మనను చక్కగా పరిశుద్ధమైన మార్గంలో ఆయన నడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం కదా, కీర్తన గ్రంథములో నేను నీకు ఉపదేశము చేసేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. మరి ఆ విధంగా మేము నడుచుకుంటే నీ సంతానము ఇసుకోవలెను, విస్తారమగు నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామమున సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అని ప్రవక్త ద్వారా ఈ లేఖనాల్లో దేవుడు మనకు సెలవిచ్చి మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే అక్కడ కూడా మనం ఏమని చూస్తున్నాము అంటే 11వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుసును, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని. హల్లెలూయా. గమనించారా? అందుకనే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. కాబట్టి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసినటువంటి మార్గమును నేను నడిపించుదును, మరి నువ్వు చేయవలసిన కార్యాలన్నీ కూడా ప్రభువు తన చిత్తానుసారంగా నడిపించడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కనుక మరి మనం చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము మరి 5వ వచనం దగ్గర మనం చదివితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మరి నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని చెప్పి నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని మరి ఇక్కడ సామెతల గ్రంథకర్త వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో ఏ ఒక్కరూ కూడా మరి స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిచేవారు కాకుండా మరియ వలె, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ప్రభు చిత్తానికి, ప్రభు మాటకు ఆమె ఎలాగైతే తను అప్పగించుకుందో అలాగే మనం కూడా మరి ప్రభు చిత్తానికి, ప్రభు మాటకు మనం అప్పగించుకుని దేవుని సన్నిధానంలో మనం జీవించినట్లయితే మరి ఆమెకు ఉన్నటువంటి ఆ గౌరవము, ఘనతలు మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మనకు వంశానికి అంతటికి కూడా మరి ఆ గౌరవ ఘనతలు, ఆ పేరు అనేది మనకి వస్తూ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనంలో
వ్రాయబడినటువంటి ఒక మాటను గురించి మనం చూస్తే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనంలో ఏమనుందంటే, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకొందురు. ఇప్పటి వరకు మనము మన స్వబుద్ధి మీద ఆధారపడి జీవించినట్లయితే మరి ఇప్పుడైనా మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మరి మనం ఆయన చేత మనం నేర్చుకునే వారంగా మనం ఉండాలి. మరొకసారి చదువుదాము ఆ మాటను. చూడండి, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఏం నేర్చుకోవాలి? ప్రభు ఏం చెప్పాడో అది మనం నేర్చుకోవాలి. మన ఇష్టాన్ని కాదు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవించడం కాదు. ప్రభు మనతో చెప్పిన మాట ప్రకారముగా మనం చేయటానికి మనం ముందుకు వచ్చినప్పుడు ఆ తర్వాత మాటలో ఏమని ఉందంటే, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధికమైన బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధికమైన బుద్ధియు అనుగ్రహించేటువంటి దేవుడు ఆయనే అని మరి లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒకసారి ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధికమైన బుద్ధి అనుగ్రహించే దేవుడు అనటానికి ఒకసారి మనకి ఉదాహరణ ఏం జరిగిందంటే, మరి నెపోలియన్ అనేటువంటి రాజు ఆయన క్రమముగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మరి చదవకుండా ఉదయాన్నే ఆయన పానపాత్ర అంటే ఆహారము పానీయము ఏమి కూడా ఆయన ముట్టుకునేవాడు కాదట. మరి ఆ పానదాయకుడు మరి ఆయన తాగేటువంటి పానపాత్రను తీసుకొచ్చి ఆయన బల్ల మీద, రాజుగారి యొక్క చక్రవర్తి యొక్క బల్ల మీద పెడితే ఆయన మరి వెంటనే తినటానికి కూర్చున్న వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు ఆలోచన చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆలోచన వచ్చింది. మరి ఈరోజు నేను మరి టిఫిన్ చేయకముందు లేక ఈ పానము సేవించక ముందు నేను దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథమును నేను చదవలేదు. కాబట్టి నేను మరి వెంటనే వెళ్ళి ఆ వాక్యాన్ని చదివి మరి దేవుణ్ణి సంతోషపరిచి నేను వచ్చి మరి నా యొక్క పానపాత్రలో ఉన్నటువంటి పానీయము త్రాగుతాను అని చెప్పి అనుకుని ఆయన మరి టేబుల్ మీద పానదాయకుడు ఆ పానపాత్ర అక్కడ పెట్టినప్పటికీ కూడా ఆయన మరి అది చూడకుండా వెళ్ళి ముందు తన గదిలోకి వెళ్ళి మరి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆయన కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుని తిరిగి మరలా మరి ఆయన బల్ల దగ్గరకు, పానపాత్ర పెట్టి ఉన్నటువంటి ఆ బల్ల దగ్గరకు వచ్చి అక్కడ కూర్చుని ఆ పానపాత్రలో ఉన్నది తీసుకుని త్రాగుదాము అనుకునేసరికి అది చూడగానే అందులో ఒక సాలీడు మరి అందులోనికి దిగి అది తాగుతున్నట్లుగా ఆయన చూశాడు. అది అందులో పడిందని చెప్పి చూడగానే రాజుగారు ఏమన్నారంటే, ఈ పాత్రను తీసుకుని వెళ్ళి అది మార్చి వేరే ఇంకొక పాత్రలో పానము, ఆ పాత్రలో ఇంకొక పానము తీసుకుని రమ్మని చెప్పి మరి రాజుగారు ఆజ్ఞాపించినప్పుడు ఆ పానదాయకుడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఆ వంటగదిలో ఆ కుక్కు మరి వంట చేసి అతని దగ్గరికి తీసుకుపోయి, ఈ పాత్ర దీంట్లో మరి ఆ పురుగు పడింది, అది వద్దు అని చెప్పి మరి రాజుగారు ఇచ్చేశారని దాన్ని వెనక్కి తీసుకెళ్ళి
అక్కడ పెట్టేసి మరొక పాత్రలో మరి ఆయన తాగే పానం పొయ్యమని చెప్పి అడుగుతున్నప్పుడు అక్కడ వంట చేసే వాటిలో గొప్ప కల్లోలం పుట్టింది, కలవరం వచ్చేసి వెంటనే అతని దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ తీసుకుని ఆ రివాల్వర్ తోటి తన కణుతుల్లో కాల్చుకుని చనిపోయాడు. ఇదేంటి, రాజుగారికి పట్టుకెళ్ళినటువంటి ఆ పానపాత్రలో రాజుగారు తాగకుండా అందులో ఏదో సాలిడ్ పడిందని చెప్పి తిరిగి తీసుకెళ్ళి ఇది మార్చి మరలా తిరిగి తీసుకురమ్మని చెప్పి రాజుగారు అంటే, నేను పట్టుకెళ్తే ఇది చూడగానే అక్కడ వంట చేసేవాడు తన తుపాకీతోనే తన కణతుల్లో కాల్చుకుని ఇతను చనిపోయాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఈలోగా ఒక పిల్లి వచ్చి ఆ పాత్రలో ఉన్నది మరి తాగగానే అది అక్కడే చనిపోయింది. ఇది గమనించినటువంటి పానదాయకుడు, అయ్యో ఇందులో ఏదో విషం కలిసింది, అనవసరంగా ఈ రోజున రాజుగారు చనిపోయేవారు, ఆ చనిపోవడానికి వీలు లేదని దేవుడే మంచి ఆలోచన ఇచ్చి అందులో సాలీడు పడినట్లుగా దేవుడే చేసి మరి ఆయన బైబిల్ చదువుకుని వచ్చేటప్పటికి అందులో సాలీడు ఉండటాన్ని బట్టి అది తిరిగి తీసుకెళ్ళిపోమని చెప్పి అనగానే నేను లోపలికి తీసుకెళ్ళగానే ఇతను చనిపోయాడు, కారణం ఏంటని చెప్పి ఎంక్వైరీ చేస్తే అక్కడ అంతకు ముందే అతడు కుట్రదారుల చేతిలో కుట్ర చేయబడి మరి రాజుగారికి ఆ ఆహారము పానీయము సిద్ధం చేసేవాడే రాజుగారిని చంపడానికి అతను మరి అందులో విషం కలిపాడు అని తర్వాత నిర్ధారణ అయింది. చూశారా, అది చూడకుండా ఆ పానము తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టిన వెంటనే ఆయన త్రాగేసి ఉంటే ఆ విషము కలిపినటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ పదార్థము తినగానే త్రాగగానే ఆయన అక్కడ చనిపోయేవాడు కదా. మరి చూశారా, దేవుడు అలాగున మరి భక్తి పరులను మరి చనిపోనివ్వకుండా ఆయన దేవుని యొక్క సన్నిధానములో మరి ప్రార్థన చేసుకోవటానికి, దేవుని వాక్యాన్ని చదువుకోవటానికి దేవుడే ఆలోచన పుట్టించి ఆ ఆలోచన ద్వారా మరి ఆ మరణము నుండి తప్పించడానికి బైబిల్ గ్రంథాన్ని చదవలేదు కదా. ఈరోజు బైబిల్ చదువు అని చెప్పి దేవుడు ప్రేరేపణ ఇస్తే మరి ఆయన తొందరపడి ఆహారం తీసుకోకుండా లోపలికి వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ తరువాత వచ్చి మరి అక్కడ పానము తీసుకోబోతుంటే అందులో మరి సాలీడు పురుగు ఉందని దాన్ని తీసివేయమనగా లోపలిగా తీసుకు వెళ్ళగానే మరి ఆ వంట చేసేవాడు తుపాకుతో కాల్చుకుని చనిపోయాడు ఏంటి అని చెప్పి ఆలోచిస్తే ఆ పాత్రలో విషం కలపబడి ఉన్నది. ఆ విషం కలిపినటువంటి ఆ పదార్థము తినకుండా దేవుడే తన ఆలోచన చేత ఆయన్ని తప్పించి ఆ దేశానికి ఉన్నటువంటి రాజుగారిని ఆయన కాపాడుకున్నట్లుగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సాన్నిధ్యములో జీవిస్తున్నటువంటి మనము మరి దేవుని యొక్క వాక్యమును మరి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మరి మనం సేవ చేసిన, ఆయన సన్నిధిలో మనము జీవించిన, ఎలా జీవించాలో ఆయన మనకు ఆలోచన చెప్పేవాడిగా ఉన్నాడు కనుక మరి దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే ఇక్కడ ఏముందంటే, ఆలోచన చెప్పుట
లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము అని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని చెప్పి మరి దేవుడు చెప్తున్నాడు. జ్ఞానము నాదే, పరాక్రమము నాదే. నీకు జ్ఞానాధారము నేనే, పరాక్రమము మరి నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి మరి పాలన చేస్తారు, న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేస్తారు. కాబట్టి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు మరి నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటెను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది, గొప్పది అని ఇక్కడ సామెతల గ్రంథకర్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. కనుకనే దేవుని యొక్క సన్నిధానములో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క ఆలోచన చేత మన జీవితాలను కట్టుకున్నట్లయితే మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. మరి అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధి తోడుగా ఉంచి నీ బిడ్డలను ఆశీర్వదించి అయ్యా, నీవు మరి సరైన మార్గములో నడిపించుటకు సమర్థుడువని, నీ ఉపదేశము చేత మమ్మల్ని నడిపించమని, మా ఆధారము నీవై ఉన్నావని, జ్ఞానాధారము నేనే అని చెప్పావు కనుక మాకు నీ జ్ఞానం ఇచ్చి నీ ఆలోచన చేత నింపి నడిపించి బలపరిచి దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమెన్.